హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పిల్లల కోసం టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నేను పిల్లల కోసం చేస్తున్నా అండి, సో కారం తక్కువ యూస్ చేస్తా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చేదాక ఫ్రై చేసుకుందాం. బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అలాగనే కొద్దిగా పసుపు పొడి వేసుకుందామండి. చిటికెడైతే చాలు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. 1 నిమిషం పాటు ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం టమాటా వేసుకుందామండి. ఈ టమాటా బాగా కలుపుకొని బాగా మగ్గే వరకు మనం ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకున్నానండి. సో ఇది ఫ్లేవర్ కోసం అండి, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసినాను. ఇప్పుడు చిటికెడు కారం వేస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరండి. కారం అయితే మళ్ళీ పాపం పిల్లలు తినలేరు కాబట్టి నేను కొద్దిగా కారం వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. 1 పావు తీసుకున్నానండి రైస్, అందుకే 2 గ్లాసెస్ యాడ్ చేసిన వాటర్ అండి. యాడ్ చేసిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మనము వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. చూడండి, బియ్యం వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు ఇచ్చేదాకా వెయిట్ చేద్దామండి. కుక్కర్ మూత చల్లారింది. మనకి ఫైనల్లీ టమాటా బాత్ ఇలా తయారైందండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఇలా కొద్దిగా